హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్. మేము రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం కదండి. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండి. ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు ఇక నుంచి రేపు సండే నుంచి అట్లాగా 1 వీక్ ఒకసారి ప్రతి వీడియోలోనూ నేను గివ్ తీస్తానండి. అందరూ పార్టిసిపేట్ చేయండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్లోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి 3D గ్లాస్ బ్రాసో శారీస్ అండి. కట్ శారీస్ అండి. కట్ వచ్చేసి ఖచ్చితంగా కుచ్చుడలోకే వస్తుంది. 6 మీటర్స్ వస్తుంది. శారీస్ ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి అనుకున్న వాళ్ళేమో లాంగ్ ఫ్రాక్స్కి వాటి ట్రై చేయండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అంత ఏమి ఉండదండి, బాగానే ఉంటాయి. కిమరా బ్రాండెడ్ కూడా లాస్ట్ టైం 2000 అలా అమ్మారు కదా, 28 అలాగా. అట్లానే బాగానే ఉంటాయండి. ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ ట్రై చేయండి, శారీ కానీ ట్రై చేయండి. పళ్ళులు అట్లా ఏం లేకుండా ఫ్యాబ్రిక్ లాగా బార్క్ ఉంటుంది. ఖచ్చితంగా కుచ్చుళ్ళలోకి అయితే వస్తుంది. 6 మీటర్స్ వస్తాయండి. ఓన్లీ 499 రూపీస్ ప్లస్ షిప్పింగ్లతో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అలాగే అన్ని పేస్టల్ షేడ్స్ తీసుకొచ్చాను మ్యాక్సిమం. ఓకేనా, చూడండి చాలా బాగుందండి. ఒకసారి తీసుకొని చూపిస్తాను. ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోయేది లైనింగ్ వేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ మీకు బయట మీటర్ వచ్చేసి 250 నుంచి 300 వరకు ఉండేటువంటి ఫ్యాబ్రిక్స్ అండి. మనకేంటి అంటే అలా కట్ శారీస్లో రావడం వల్ల చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి. మంచి ఆరెంజ్ కలర్ అయితే ఉందండి. ఇంకొకటి 6 మీటర్స్ వస్తాయండి. శారీగా యూస్ చేయాలనుకున్నా కానీ యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కుచ్చులలోకే వస్తుంది. మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజు లేదా గోల్డ్ అలాగే వేరేది డిఫరెంట్ కలర్ పేరప్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చాలా లైట్గా అనిపిస్తుంది. ఇంకొంచెం డార్క్ ఉందండి విడిగా అయితే మాత్రం. ఓకేనా అండి, ఇదిగోండి. నెక్స్ట్ వచ్చి మరో లైట్ పింక్ అండి. అన్ని పేస్టల్ షేడ్స్ లైట్ కలర్స్ తీసుకొచ్చి చాలా బాగున్నాయి. అస్సలు మిస్ చేసుకోకండి. లాంగ్ ఫ్రాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. అన్నీ 6 మీటర్స్ ఉంటాయండి. 530 నుంచి 6 వరకు అయితే ఉంటాయి. లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీ కూడా మీకు కుచ్చుళ్ళు అదే ముక్కలు చీర అనేలాగా ఉండదండి. కుచ్చుళ్ళలోకే వెళ్ళిపోతుంది. శారీ కానీ యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ 499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ 3 మీటర్స్ అట్లాగా లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. 3D గ్లాస్ బ్రాసో అండి. ఈ కలర్స్ వచ్చేసి 3Ds అంటారు. గ్లాస్ బ్రాసో శారీ అన్నీ పేస్టల్ షేడ్సేనండి. నేను చెప్పానని కాకుండా నాకు పేస్టల్ చెప్పడం వచ్చినా రాకపోయినా అందుకని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఏదైనా లైట్ డార్క్ పడితే అవి మాత్రం నేను చెప్తున్నాను. ఇవన్నీ ఉన్నట్లుగానే పడుతున్నాయి. ఒక 10% లైట్ అని అనుకోండి. ఇది వచ్చేసి లైట్ లేవెండర్ వస్తుంది కదా, అలాగండి. ఓకేనా, గ్లాస్ బ్రాసో శారీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసులు అండి. 3 కట్ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అవి. మనం లాస్ట్ టైం వచ్చేసి జార్జెట్ మీద తీసుకొచ్చాం కదా, ఇవి వచ్చేసి జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ అండి. 2 ముక్కలు లేదా 3 ముక్కలు ఉంటాయండి. 1 మీటర్ 1/2 మీటర్ వస్తేనేమో 2 ముక్కలు 30 పాయింట్లు వస్తాయి. లేకపోతేనేమో 2 అర మీటర్లు రావచ్చు. ఒకటి 60 పాయింట్లు, ఒకటి 40 పాయింట్లు రావచ్చు. ఎట్లా పడితే అట్లా రావచ్చు. అది ఎంత వచ్చింది అని అట్లా అడిగితే మాత్రం నేను ప్రతి ఒక్కటి చేసి చూసి చెప్పాలంటే మాత్రం చెప్పలేనండి. ఓకేనా, మీటర్ నుంచి మీటర్ 1 పాయింట్ అట్లా ఉంటుంది. మంచి అన్ని పేస్టల్ షేడ్ ఉంది. కనకాంబరం కలర్లో ఒకటి ఉంది. ఒక్కటి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. మీకు విడిగా ఎలా ఉందో అలాగే ఉన్నాయండి. ఇది మాత్రం కొంచెం విడిగా లైట్గా ఉంది, కొంచెం డార్క్గా పడుతుంది. ఇది మీకు ఉన్నట్టే పడుతుంది. ఇది కూడానండి కొంచెం లైట్గా ఉంది విడిగా. ఒక 20% లైట్గానే వేసుకోండి, డార్క్ పడుతుంది మీకు. ఇది కూడానండి ఒక 20-30% లైట్గానే ఉంది, మీకు డార్క్గా కనిపిస్తుంది. ఇది మ్యాక్సిమం ఎలా ఉందో అలానే ఉందండి. కొంచెం లైట్ అనుకునే తీసుకోండి. ఓకేనా, 3 ముక్కలు వస్తాయండి. 3 ముక్కలుగా ఒక బ్లౌజ్ వస్తుంది. మీటర్ వచ్చేసి బయట 250 నుంచి 300-350 కూడా ఉంటుందంటండి. మనకేంటంటే 3 ముక్కలు కలిపి ఒక బ్లౌజ్ లాగా మీటర్ వస్తుంది. మీటర్ 10 పాయింట్లు వస్తుంది. 100 రూపీస్లో అయితే వచ్చేస్తుందండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మరో పేస్టల్ షేడ్ అండి. ఇది కూడా అంతే అండి, క్యాప్చర్ అవ్వట్లేదు. ఎమరాల్డ్ గ్రీన్ అనే షేడ్కి వచ్చేసరికి అసలు అవ్వట్లేదు. లైట్ పేస్టల్ షేడ్ అండి. ఎమరాల్డ్ గ్రీన్ అంటే డార్క్ కాదు, లైట్ పేస్టల్ షేడ్. పిక్ పెట్టమన్నా కానీ ఇంకంతే పడుతుందండి. కొన్ని కలర్స్ అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి పెసరగిరి. ఇది కొంచెం డార్క్గానే ఉందండి, అంటే స్క్రీన్ మీద ఎలా ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చి మరో కలర్ అండి. ఇది కూడా స్క్రీన్ మీద ఎలాగ ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరోదండి. ఇది కూడా మ్యాక్సిమం విడిగా ఎలా ఉందో అలాగే ఉందండి, కొంచెం డార్క్ ఉంది. ఇది కూడా
ఇది కూడా కొంచెం డార్క్ ఉందండి. అన్నీ ఒక 20% ఆర్ 30% తక్కువ అనుకొని తీసుకోండి. ఎక్కువైనా ఓకే కదా అండి. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే మొన్న తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి జార్జెట్ మీద ఇలాగ వర్క్ అయితే వస్తుంది. ఇదిగోండి ఈ కలర్, ఇది కూడా అంతేనండి, డార్క్గా ఉంది, విడిగా అయితే లైట్గానే ఉంది. 20 ఆర్ 30% అన్నీ లైట్ అనుకునే తీసుకోండి. 3 ముక్కల బ్లౌజులు వస్తాయి, విని తీసుకోండి. మళ్ళీ ఏంటి ఇలా వచ్చిందని మీరు ఫీల్ అవ్వద్దు, నేను అడిగినా నేనేం చేయలేను. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి. ఇదిగోండి ఇది కూడా లైట్ కలరే ఉంది విడిగా. ఇదిగోండి ఇది కూడా విడిగా లైట్గానే ఉంది. ఇది వచ్చేసి ఎలా ఉందో అలాగే ఉంది, అంటే విడిగా కొంచెం లైట్గానే ఉందండి, దానిలో బాగా డార్క్ పడుతుంది. ఇది వచ్చేసి నెట్ మీద వస్తుందండి, నెట్ మీద అలాగే వస్తుంది థ్రెడ్ వర్క్. ఇవన్నీ ఇంకా మిగతావన్నీ జార్జెట్ మీదే వస్తాయి. జార్జెట్ మీదే డార్క్ గ్రీన్ అయితే ఉంది. ఇది వచ్చేసి సాఫ్ట్ గ్రీన్ లాగా వస్తుందండి. ఇదిగోండి సాఫ్ట్ గ్రీన్ లాగే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే మరొక కలర్ అండి, మరి కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇది ఎలా ఉందో అలాగే పడుతుంది. ఇదిగోండి శనగపిండి కలర్లో, లైట్ శనగపిండి కాకుండా అలాగా. ఒక్కో ముక్క వచ్చేసి 100 రూపీస్ అండి. 3 ముక్కలు కలిపి మీటర్ 10 పాయింట్లు, మీటరు అలా ఉంటుంది. మీటర్కి అయితే తగ్గదండి మ్యాక్సిమం. ముక్కలు మాత్రం అటు ఇటుగా రావచ్చు. ఒక్కొక్క ముక్క ఎంత వచ్చింది ఏంటి కొలతే చెప్పండి మాత్రం కష్టం అండి. ఇదిగోండి ఇది కూడా అంతేనండి, ఎమరాల్ గ్రీన్ లాగా ఉంది. ఇది మీకు డార్క్ బ్లూ పడుతుంది, ఈ కలర్ క్యాప్చర్ అవ్వట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలరు. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి కలర్లోనే ఇంకో కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పెసరపచ్చలోనే ఇంకొకటి. ఇది ఎంత నీళ్ళగా ఎలా ఉందో అలాగే పడుతున్నాయండి, అందుకని నేనేం చెప్పట్లేదు. వైన్ కలర్ ఇది కూడా అంతే ఉంది. ఇది కూడా అండి మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి. చందేరి ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా, చందేరి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది. చూడండి నెక్కి వచ్చేసి ఇలాగ డిజైన్ వస్తుందండి. ప్యాంట్ ఇచ్చాడు, లైనింగ్ ఇచ్చాడు, టాప్ చున్నీ చూడండి ఎంత హై క్వాలిటీ ఉందో. మీకు బయట ఈ చున్నీ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, మెటీరియల్ వచ్చేసి లైనింగ్ కూడా ఉందండి. ఇదిగోండి ఇలా లైనింగ్ కూడా ఇచ్చాడు. ప్రతి డ్రెస్కి లైనింగ్ ఉంది, చున్నీ ఉంది, ప్యాంట్ ఉంది. ఓకేనా. అలా నెక్కి వర్క్ కూడా వస్తుందండి. వాటిలోనే కలర్స్ చూసుకోండి. ఇదిగోండి లైట్ పెసరపచ్చ, ఏది వాంటింగ్ ఉంటే అలాగే టిక్ పెట్టేసేయండి. ఓకేనా అండి. ఇవన్నీ మనం స్మాల్ మిస్టేక్స్ లాగా తెస్తుంటాం కాబట్టి ఏ వీడియో చేసినా స్కిప్ చేయకుండా విని ట్రై చేయండి. వినకుండా మ్యూట్లో పెట్టేసి మేము మిస్ప్రింట్ వచ్చింది అనుకోలేదండి, డ్యామేజ్ వచ్చింది అనుకోలేదండి, అలా అనుకోకుండా మనం చిన్న మిస్టేక్స్ తెస్తాం కాబట్టి అన్నీ విని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.